ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి రాబోతున్నారు. రేపు ప్రముఖంగా ప్రధాని మోడీతో అయితే సమావేశం కాబోతున్నారు. ఇలాంటి అంశాలకు సంబంధించి నందిగామ ఎంపీ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ప్రధాని కలవడానికి అలాగే మిగతా అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మీరు ఏం చెప్పబోతారు? ఖచ్చితంగా అండి. రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాల్సిన పరిస్థితుల్లో కలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో హామీలన్నీ కూడా ఉన్నాయో, ప్రత్యేక హోదా అంశం కానివ్వండి, అదేవిధంగా పోలవరం నిధులు కానివ్వండి, కొన్ని పెండింగు బిల్స్ కానీ ఏదన్నా ఇది ఉందో అది ఖచ్చితంగా వాటిపైన మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు కలుస్తారు. వీలైనంత వరకు వాళ్ళు కూడా క్లియర్ చేయడానికి సుముఖంగా ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు సార్, 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. తర్వాత 19 నుంచి ఇప్పుడు 24 వరకు వైసీపీ అధికారంలో ఉంది. అంటే కేంద్రం నుంచి రావాల్సిన చాలా అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ భేటీతో ఏమైనా సఫలమయ్యే అవకాశం లేదు అనుకుంటా ఉన్నామండి. ఎందుకంటే ఇమ్మీడియట్లీగా కలవడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాసెస్ నడుచుద్దని అనుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళంత త్వరగా క్లియర్ చేయమని అడుగుతాను. సార్, మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మీరు ఏ విధంగా చూడబోతారు? పాపం ఏం చేస్తాం, బెగ్గింగ్ యాత్రలాగా అయిపోయింది అయింది. ఢిల్లీ యాత్ర అనేది వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని బతిని ఆడుకోవటం, బీజేపీ, కాంగ్రెస్, ఇక అదేవిధంగా అక్కడ జనసేన, సిపిఎం, సిపిఐ వీళ్ళందరితో కలిసి అయిపోయింది. ఇక మిగిలింది ఎవరైనా ఉండారు, కేఏ పాల్ గారు మాత్రం మిగిలాడు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోవడానికి. కాబట్టి కేఏ పాల్ గారు ఎప్పుడో మాట చెప్తాడు, నా పార్టీని ఎవరి దాంట్లో విలీనం చేయను, నేను ఎవరితో కలిసి పోటీ చేయను, నేను సింగిల్గానే పోటీ చేస్తానని చెప్పాడు. సార్, పోటీ చేస్తాడు లేదనేది మినిమంగా కేఏ పాల్ గారికి ఉన్న దమ్ము ధైర్యం కూడా మన చంద్రబాబు నాయుడు గారికి లేకపోవడం బాధాకరం. ఇది రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ మేము ముందడుగులు వేయబోతున్నాం అంటూ కూడా తెలిపారు. మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అంశాలన్నింటినీ కూడా క్లియర్ కట్ చేస్తూ మోడీతో అయితే అన్ని వివరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను తీసుకొస్తామని అయితే ఇటు జగన్మోహన్ రెడ్డితో తరపున ఇక్కడ నందిగం ఎంపీ సురేష్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.